అభ్యున్నతికి విద్య వైద్యం ప్రధానం అనే భావన అందరిలోనూ మాట. ఆ క్రమంలోనే కలెక్టర్ అనునిత్యం పాఠశాలలు వైద్య కళాశాలలను ఆకస్మిక తనిఖీలలో విధుల పట్ల అలసత్వం వహించే వారిని హడలెత్తిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూలు రెడ్ల రేపాక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సిలబస్ ఎంతవరకు పూర్తి కావచ్చిందని, మొత్తం పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎంతమంది, ఎస్ఎస్సీలో ఉన్నవారెంత అని హై స్కూల్ హెడ్ మాస్టర్ ను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి గదిలో సోషల్ క్లాస్ ను విద్యార్థులతో కలిసి విన్నారు. విద్యార్థులచే ఇండియా మ్యాప్ వేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు విద్యార్థులందరూ సన్నద్ధం కావాలని, 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించి సైకిల్ ను బహుమతిగా ఇస్తామన్నారు. అనంతరం రెడ్ల రేపాక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించి రోగుల పట్ల మంచి సేవలు అందిస్తున్న సిబ్బందిని గుర్తించి సన్మానిస్తామని తెలిపారు. గత నెలల్లో ఎన్ని ఈడీడీలు ఉన్నాయి, ఈ నెలలో ఎన్ని వచ్చాయి, ఇప్పటి వరకు ఎన్ని డెలివరీలు ఎక్కడెక్కడ జరిగాయి అని తెలుసుకున్నారు. ఎటువంటి వ్యాధులతో ఆసుపత్రికి వస్తున్న రోజువారికి ఓపీ ఎంతమంది అని ఆరా తీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా, ఉప కేంద్రంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, రోజు సకాలంలో విధులకు హాజరవుతున్నారా అని రిజిస్టర్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ను శాల్వాతో సత్కరించారు. పప్పు కూర లేదు, అన్నయ్య పప్పు అయినా కూర అయినా రోజు బాగుంటుందా? ఫుడ్ బాగుంటుంది. వెరీ గుడ్, రుచిగానే వండుతున్నారు. చారు పోసుకోరా? నేను అడిగిన కాడ వస్తున్నా. ఈజీ ఉల్లిగడ్డలు ఎత్తాల్సి వస్తుంది, ఏం చేస్తాం మరి. ఇక ఇవి ఎక్కువ వేయాలి ఉల్లిగడ్డలు. మాస్టర్ కమిటీ మెంబర్ అంజమని నా ముందు చెప్తాను, రోజు చెప్పాల్సింది. ఇప్పటికే ఇప్పుడు అంతా చారు అయిపోయింది కాబట్టి ఉల్లిగడ్డలు అయిపోయింది సార్. వెళ్ళిన ఉపయోగం లేదు. ఉదయం ఎన్ని ఉల్లిగడ్డలు వస్తాను, ఎన్ని వేస్తుంది ఇప్పుడు కాదు అంజమ్మ, మీ తప్పు లేదు. వాళ్ళు ఏం చేయాలంటే ఎసరు పోసే ముందు రావాలి. బియ్యం ఏంటి, కథ ఏంటి, ఎంత పోస్తాను, ఎంతమంది ఉన్నారు, పప్పు ఎంత వేస్తాను, ఎంతమంది ఉంటే ఎంత పప్పు వేయాలా, వేస్తురా లేదా, సరిపడా ఇచ్చినాకనే మెనూ ప్రకారం ఉందా లేదా, తర్వాత చారు ఇట్లాంటివి ఉంటే ఉల్లిగడ్డలు ఎన్ని వేస్తారు. మహిళా టీచర్ లేదా కమిటీలో? ఆడేదన్నం చెప్పలే కదా సార్. ఏం పెట్టినారు సార్? ఇవాళ ఎటు పెట్టేది? ఉడికి 7 నీళ్ళలో పోయాలి. మామూలుగా సన్నీళ్ళు ఎసరు పెట్టే హెచ్ఎం లేడా సార్ ఆడిట్ నడుస్తుంది. కమిటీ టీచర్ మహేందర్ బండి మీద ఉన్నావా? బాగున్నావా మహేందర్? మహేందర్ ఎప్పుడైంది డెలివరీ మీ ఆమెది? 10వ తారీఖు. గవర్నమెంట్ హాస్పిటల్లోనా? నార్మల్ డెలివరీ. వెరీ గుడ్, కంగ్రాట్స్. బాబా పాప? మొదటి కాన్పా? ఎంత బరువు? 2.6. మంచి వెయిట్, మంచి ఆరోగ్యం. అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా చూసి మహేందర్? అది కనుక్కుందామని చేసిన నేను. బాగా చూసి కదా, ఏం డబ్బులు అడగటం కానీ, సతాయించులు కానీ, కోపడటం కానీ ఏం లేదు. బండి వచ్చి తీసుకుపోయిందా? బండి వచ్చి దింపిందా? మహేందర్ కారే ఉందా? ఇంకే అయిపోయాయి. అన్ని మందులు ఇచ్చిర్రా, మంచిగా మెడిసిన్స్ అన్ని ఇచ్చిరా, బయటికి రాసిరా? మన సబ్ సెంటర్లు కూడా బాగానే చూస్తుర్రా రెడ్ల రేపాక? ఫస్ట్ నెల నుంచి ఎక్కడ చూపించారు? రెడ్ల రేపాకలో మన డాక్టర్ అమ్మ దగ్గర చూపించిండ్రా? మహేందర్ మంచిగా చూసిరా? ఓకే. ఏం చేస్తావు మహేందర్ నువ్వు? నువ్వే మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు, ఇంకేంది మరి? సో ఫస్ట్ కాన్పా? ఫస్ట్ సాధారణం ఏంటంటే ఇక 2 రోజులు కూడా సాధారణం అవుతుంది. ఇదే మరి గవర్నమెంట్లో బాగా చూస్తున్నారని చెప్పాలి. నువ్వు మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే నీకు జనరల్గా ప్రైవేట్ డాక్టర్లతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి కదా మహేందర్?
అయినా కానీ గవర్నమెంట్ మీద నమ్మకంతో గవర్నమెంట్ తీసుకొచ్చినావు, వెరీ గుడ్. మరి మన ఊరోళ్ళని గవర్నమెంట్ పోమంటావా, ప్రైవేట్ పోమంటావా? వెరీ గుడ్. ఇక్కడ రిటర్న్ పాకేనా, ఇది పక్క ఊరా? పైల్వాన్పురా. ఓ, మొన్న వచ్చిన రైతులు మీరేనా? ఉన్నారా మీరు మీ దాంట్లో? నా దగ్గర నువ్వు లేవు కదా, ఓకే సరే అయిందా, రైట్. అడిగినట్టు చెప్పు, మంచిగా జాగ్రత్త. ఏఎన్సీ కౌన్సిల్ రిజిస్టర్ సార్. ఎంత ఈ 5 కదా? ఈ 5 పేరు ఉంటుంది. ఎన్ని మంత్ అప్డేట్ అవ్వలేదు. మన తెలుగులో ఉన్నాయి ఆల్రెడీ 21 చేస్తాం. అయిపోతుంది, అప్డేట్ చేయండి. నిజంగా ఇంటికి రాస్తారా? వ్యాక్సినేషన్ సెషన్ రోజు వాళ్ళు వస్తారు సార్. ఎప్పుడు ఏఎన్సీ బుధవారం అంగన్వాడీ సెంటర్స్ లో వ్యాక్సినేషన్ అప్పుడు మీరు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ సమక్షంలో రాసుకుని సంతకాలు తీసుకోవాలి. 2 సెంటర్కి ఫస్ట్ వీక్ వెనస్డే ఏమో ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ పెడతాం, సెకండ్ మన దగ్గర వస్తుంది. 3rd 4th మన దగ్గర 6th. సో ఎప్పుడు మీరు ఇది కౌన్సిలింగ్ చేసేది? అదే రోజు చేస్తాం సార్. ఏఎన్సీ సరౌండింగ్ ఫీడింగ్ నెలకి 4 సార్లు చేస్తారా ఒకసారి? ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటాం కానీ బుక్ రాయడం రాయాలి, అదే మరి రికార్డెడ్ ఉండాలి ఉంటుంది. తర్వాత ఇవన్నీ రెగ్యులర్ అంతే కదా. పుట్టగానే మనకి మురుపాల ఇప్పుడు అంతా కాకుండా ఇప్పుడు ఇన్షూర్ అయిందమ్మా, ఇంకా దాంట్లో కూడా మిస్ అయిన వాడు ఎవరు? ఇది ఎన్సీడీ క్యాంప్స్ ఇది సార్. మేము క్యాంప్స్ ఇప్పుడు అందరికీ వచ్చి తీసుకుంటారా బీపీలు టాబ్లెట్స్? తీసుకుంటారు సార్. ఎవ్రీ మంత్ తీసుకుంటారు. మేము కూడా క్యాంప్స్ ఎంతమంది ఉన్నారు ఎన్సీడీలో? బీపీ ఎంతమంది, షుగర్ ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు? బీపీ సార్ మీ రిజిస్టర్లో లేదా? లేదు. ఇది రిజిస్టర్లో ఎన్సీడీ కదా, ఇదే కదా? అది క్యాంప్ రిజిస్టర్ సార్. మనం క్యాంప్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నది ఇప్పుడు మన ఊళ్ళో మొత్తం ఇల్లు తిరిగినాక ఎన్సీడీ అప్పుడు తిరుగుతాం సార్. తిరిగినప్పుడు ఎంతమంది అనేది తెలుస్తుంది మనకి. అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, బీపీ షుగర్ పేపర్ ఫార్మాట్ పెట్టుకోవాలి మీరు రిజిస్టర్లో. ఇవేంటి అన్నట్టు ఇది ఇది నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ రిసీవ్డ్. ఓకే, మీరు ఏం చేయాలంటే ఎంతమంది బీపీ ఎన్సీడీలో మేము ఏం చూస్తాం? బీపీ షుగర్, ఇంకేం? బీపీ షుగర్ అలాంగ్ విత్ స్క్రీనింగ్ ఆఫ్ క్యాన్సర్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ అవి ఎట్లా ఉన్నాయి మన దగ్గర? బీపీ షుగర్ కూడా ఎంతమంది ఉన్నారు విలేజ్లో అనేది ఉన్నారు. ఉన్నది. అంటే దీంట్లో ఏంది క్యాంప్ రిజిస్టర్లో? క్యాంప్ రిజిస్టర్లో మనకి ఎంతమంది క్యాంప్కి వచ్చిందో మనకి న్యూలీ డయాగ్నోస్టిక్ కేసెస్ ఏంటి, ఇదేమో ఫీవర్ క్యాంప్, మన ఫీవర్ కేసెస్ చేసిన ఏంటి చేసిన మన ఎన్సీడీ కూడా రాస్తాం సార్. ఇదంతా ఎన్సీడీ. ఎన్సీడీలో కొత్త డయాగ్నోస్ పెరుగుతున్నారా అంతేం లేదా? వస్తారు సార్ కేసెస్, హైపర్ టెన్షన్ కేసెస్, డయాబెటిక్, కాకపోతే వాళ్ళు చెప్తే కొద్దిగా ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇక్కడిది బీపీ అన్నట్టు క్వశ్చన్ చేస్తారు. ఎక్కడ కమ్యూనిటీలో యోగా అది ప్రిపేర్ మీకు అనే ఐడియా ఉంటుంది? గ్రామ పంచాయతీ తర్వాత వీళ్ళకి అందరికి కూడా యోగా లాంటిది కంట్రోల్ చేయిస్తారు.